హలో గాయ్స్, మనకి నిన్న సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఇక దాదాపు సిఎస్కే మరి ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోయిందనే చెప్పాలా. సో ఎటువంటి అద్భుతం జరిగినా సరే వీళ్ళు ప్లే ఆఫ్కి వచ్చే ఛాన్స్ అయితే లేదు. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి ఇటువైపు పీబీకేస్ పరిస్థితి కనుక మీరు చూసుకుంటే ఇప్పటి వరకు వీళ్ళు 10 మ్యాచెస్ ఆడితే దాంట్లో 6 మ్యాచెస్ గెలిచి 3 మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. సో దీంతో వీళ్ళు ఈరోజు టేబుల్ సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళారు. అయితే మరి దీంతో మరి వీళ్ళు ప్లే ఆఫ్ రేస్లో ఉండే ఛాన్సే ఎక్కువ కనిపిస్తూ ఉంది. అయితే ఇటువైపు మరి సిఎస్కే చూసుకుంటే మరి 10 మ్యాచెస్లో 8 మ్యాచెస్ ఓడిపోయి 2 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. సో దీంతో ఇక వీళ్ళు కంప్లీట్గా రూల్డ్ అవుట్ అయినట్టే చెప్పాలి. అయితే దాని తర్వాత మరి హోల్ సినారియో కనుక మీరు ఒకసారి చూసుకుంటే మరి సిఎస్కే పరిస్థితి ఫస్ట్లో వీళ్ళకి ఒక అగ్రెసివ్ స్టార్ట్ అయితే లభించలేదు. సో వీళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా సో అట్టర్ ఫ్లాప్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ షేక్ రషీద్ చూసుకున్నా సరే కేవలం 11 రన్స్ మాత్రమే చేశాడు. దాని తర్వాత మరి ఆయుష్ మాత్రం చూసుకున్నా సరే ఓన్లీ 7 రన్స్ మాత్రమే చేశాడు. సో దీంతో వీళ్ళకి ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా ఎక్కడ కూడా బిల్డ్ అయింది లేదు. సో దాని తర్వాత చూసుకుంటే శామ్ కర్న్కి అలాగే డేవిడ్ బ్రేవ్స్కి సో వీళ్ళిద్దరి మధ్య ఏదైతే పార్ట్నర్షిప్ బిల్డ్ అయిందో ఇది మ్యాచ్ని కొంచెం స్టాండర్డ్ ఇచ్చిందని చెప్పాలి. సో వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే దాదాపు ఒక 78 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఎప్పుడైతే మరి డేవిడ్ బ్రేవ్స్ అవుట్ అయిపోయాడో సో దాని తర్వాత మళ్ళీ శామ్ కర్న్ మనకి శివన్ డూబేతో కలిపి ఒక 46 రన్స్ ఏమో పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. అయితే మరి ఈ రెండు పార్ట్నర్షిప్ మినహాయిస్తే సో ఎక్కడా కూడా వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ పార్ట్నర్షిప్ మంచి పార్ట్నర్షిప్ ఎక్కడ బిల్డ్ అయిందే లేదు. అయితే మరి ఇక్కడ మరి శామ్ కర్న్ చూసుకుంటే ఇక్కడ ఏకంగా 88 రన్స్ చేశాడు. దాని తర్వాత డేవిడ్ బ్రేవ్స్ చూసుకుంటే 32 రన్స్ చేశాడు. సో దాని తర్వాత మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా మరి అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో వీళ్ళలో చూసుకుంటే మరి 18.2 ఓవర్లో ఏదైతే ఉందో అప్పుడు ధోని వికెట్ ఏదైతే పడిందో దాని తర్వాత చూసుకుంటే ఆ ఓవర్లో మరి హ్యాట్రిక్ వికెట్లు కూడా తీశాడు యజువేంద్ర చాహల్. సో ఆ ఓవర్లో చూసుకుంటే మనకి మొత్తం కూడా 4 వికెట్స్ తీశాడు. అయితే మరి ఆ హ్యాట్రిక్ వికెట్లో కనుక మనం చూసుకుంటే 18.4th బాల్, దాని తర్వాత 18.5th బాల్, 6th బాల్. సో ఆ 3 బాల్లో చూసుకుంటే మరి దీపక్ హూడాని, కాంబోజ్ని అలాగే నూర్ అహ్మద్ని ముగ్గురు కూడా పెవిలియన్ పంపించేశాడు. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి ఓవరాల్గా సినారియో చూసుకుంటే వీళ్ళు 190 రన్స్ మాత్రం చేయగలిగారు. సో మరి దీన్ని డిఫెండ్ చేసుకుంటారా అంటే మరి వీళ్ళ బౌలర్స్ కూడా చేతులు ఎత్తేయడం జరిగింది సిఎస్కే బౌలర్స్. అయితే దాని తర్వాత మరి బ్యాటింగ్ వచ్చిన మరి పంజాబ్ కింగ్స్ పరిస్థితి చూసుకుంటే మరి ఒక మంచి స్టార్టే వచ్చింది ప్రియాంష్ ఆర్యాకి దాని తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్కి మధ్య. సో దాని తర్వాత చూసుకుంటే ఎప్పుడైతే మరి ప్రియాంష్ ఆర్య అవుట్ అయిపోయాడో దాని తర్వాత కూడా ఒక మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఇటువైపు శ్రేయస్ అయ్యారు, దాని తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్. సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకున్నా సరే ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. అది కూడా 78 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. సో దాని తర్వాత మరి ప్రభ్సిమ్రన్ సింగ్ అవుట్ అయినా సరే దాని తర్వాత ఆ రిథమ్ అంతే కంటిన్యూ చేశాడు మనకి శ్రేయస్ అయ్యర్. సో దాంతోపాటు మరి శశాంక్ సింగ్ చూసుకున్నా సరే చివరిలో కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడాడు, తను కూడా ఒక 24 రన్స్ ఏం చేశాడు. సో ఇక్కడ మనకి శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే దాదాపు ఒక 72 రన్స్ ఏం చేసినట్టున్నాడు. అయితే మరి ఇక్కడ హోల్ సినారియో కనుక చూసుకుంటే మరి 19.4 ఓవర్స్లోనే వీళ్ళు మ్యాచ్ని అయితే కంప్లీట్ చేయగలిగారు. సో దీంతో మరి వీళ్ళు టేబుల్లో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయారు. సో ఇక ఇటువైపు సిఎస్కే పరిస్థితి చూసుకుంటే ఇక ఏది జరిగినా సరే వీళ్ళు ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోయినట్టనే చెప్పాలా. సో ఏదైనా సరే మరి ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారనేది కూడా కింద కామెంట్ చేయండి.